మేము ఫస్ట్ పెళ్ళైన తర్వాత విజిట్ అయిన టెంపుల్ కీసర టెంపుల్ అనమాట. సో థింగ్ ఏంటంటే మేము రిలేషన్లో ఉన్నప్పుడు చాలా గొడవలు అయితే జరిగినాయి. అంటే పేరెంట్స్ ఒప్పుకోకపోవడం ఇట్లా. కానీ అప్పుడు నేను కీసర టెంపుల్కి మొక్కడం జరిగిందనమాట. మాకిద్దరికి పెళ్ళి అయితే వచ్చి అభిషేకం చేస్తామని. ఇప్పుడు మన హోల్ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ అభిషేకం చేయడానికైతే వచ్చినాం అనమాట. ఇది ఫస్ట్ టైం ఏం కాదు, నేను మా అన్న మ్యాటర్లో కూడా మొక్కిన. చాలా కోరికలు కోరుకున్న ప్రతిసారి ప్రతి ఒక్కటి నెరవేరిందనమాట. కీసరగుట్ట అంత పవర్ఫుల్, అస్సలు నార్మల్ టెంపుల్ కాదు ఇది. అంటే ఎవరో చెప్తే కూడా నేను ఇక్కడ రాలే. పర్సనల్గా నేను 2018లో ఆ టైంలో మొక్కిన అనమాట. అది ఫస్ట్ టైం నెరవేరింది కదా అని చెప్పేసి అట్లా 4-5 మొక్కిన ప్రతిసారి ఆయన ఉన్నాడని చెప్పేసి గట్టి నమ్మకం నాకు ఇచ్చిండు. ప్రతిదీ చేసిండనమాట. సో మీకు కూడా ఇలాంటివి ఏమన్నా ఉంటే జస్ట్ అభిషేకం చేపిస్తామా అని చెప్పేసి మొక్కి మీ కోరిక కోరుకోండి. అది 200% జరుగుతుంది. ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి చెప్తున్నా. సో టెంపుల్ హిస్టరీ వచ్చేసరికి శ్రీరాముల వారు వనవాసంలో ఉన్నప్పుడు ఇట్లా తిరగడానికి అయితే వచ్చారనమాట. అప్పుడు ఆంజనేయ స్వామికి ఏం చెప్పారంటే ఇక్కడ ఒక లింగం ప్రతిష్ఠిద్దాం అనుకుంటున్నా, వెళ్ళి తీసుకొని రమ్మని చెప్పిండనమాట. సో వెళ్ళినప్పుడు ఏమైపోయిందంటే మొత్తం ఏ లింగం అంటే చాలా లింగాలు ఉండేసరికి ఏ లింగం పర్ఫెక్ట్ ఉంది, ఏది తీసుకెళ్దామని చెప్పేసి ఆలోచించేలోపు టైం వేస్ట్ అయిపోతుందని చెప్పేసి సో శ్రీరాముల వారే ఒక లింగాన్ని రెడీ చేసి పెట్టేసారనమాట. సో ఈలోపు శ్రీ ఆంజనేయ స్వామి ఏం చేసిండంటే ఇవన్నీ తీసుకొని వెళ్తా రాముని దగ్గరికి, లైక్ ఏది మంచిగా ఉంటే అదే పెడదామని చెప్పేసి తీసుకొని వచ్చారనమాట. తీసుకొని వచ్చేసరికి ఏమైపోయిందంటే ఆల్రెడీ ప్రతిష్ఠింపజేశారు కాబట్టి ఇట్లా చేసేసిన అని చెప్పగానే కోపంతో ఏం చేసిండంటే మొత్తం ఆంజనేయ స్వామి వచ్చేసి తోకతోని ఇష్టం ఉన్నట్టు లింగాలన్నిటిని విసిరి కొట్టినమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఆ విసిరి కొట్టిన లింగాలన్నమాట. అండ్ అన్నిటికీ ఇట్లా ప్లేస్ కట్టి అన్నిటికీ అట్లా చేసారు. ఇక్కడ చూడొచ్చు మీరు, అక్కడ అన్ని లింగాలు. నాట్ ఓన్లీ ఇక్కడ, ఈ కొండ మొత్తం ఉంటాయి అన్నమాట ఇట్లాంటి లింగాలు. సో ఇక తర్వాత మళ్ళీ రాముడు వచ్చి కూర్చోబెట్టి అది కాదు నాన్న ఇట్లా అని చెప్పేసి మళ్ళీ ఆంజనేయ స్వామికి అయితే చెప్తాడనమాట. సో అంతా హిస్టరీ కలిగిన టెంపుల్, చాలా పీస్ ఉంటుంది. అసలు కొండ మీద ఎవ్వరు ఉండరు. చూడండి మొత్తం కొండ మొత్తం ఖాళీనే ఉంటుంది. చాలా పెద్ద కొండ ఇది. ఇంకా అటు సైడ్ అయితే వ్యూస్, సూపర్ వ్యూస్ ఉంటాయి. అసలు మస్తు ఉంటాయి టెంపుల్ అయితే.